శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ప్రతి ఒక్కరికి కూడా స్ట్రెస్ ఉండటం చూస్తున్నాము. ఊరికి విసుగు రావటం, దేనిపైన కాన్సన్ట్రేషన్ సరిగ్గా లేకపోవటం, లేదంటే ఎక్కువ ఆన్లైన్స్లో టీవీ స్క్రీన్స్కో లేకపోతే మొబైల్ స్క్రీన్స్కో అతుక్కుపోవటం, ఇట్లా వారి లైఫ్లో అసలు ఒక ప్రశాంతత అనేది లేకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది వీటికి ఏదైనా మార్గం ఉందా వాళ్ళు ప్రశాంతంగా జీవించడానికి? అంటే ఇది డబ్బుతో సంబంధం ఉండదు సార్. అవునండి. ఎంత అమౌంట్ ఉన్నా కూడా అతనికి మానసిక ప్రశాంతత ఉండదు, నిద్ర ఉండదు. అవునండి, అవును. వీరికి ఏదైనా మార్గం ఉందా? ఒకటేనండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇక్కడ మీరు అన్నట్టుగా కొంతమంది సెల్ ఫోన్స్కి అతుక్కుపోతుంటారు. కారణం ఏంటంటే, వాడు సెల్ ఫోన్లో ఒక కామెడీనో లేకపోతే ఒక గేమ్ ఆడుకుంటున్నో దొరికినటువంటి ఆ ఎంజాయ్మెంట్ బయట ఎక్కడ దొరకదు. ఓకే, దొరకకపోవడం వల్ల సెల్ ఫోన్లో అతుక్కుపోతున్నాడు. ప్రతి మనిషికి కూడా ఒక సమయం, ఒక గంట దాటిన తర్వాత ఎక్కడో దగ్గర రిఫ్రెష్ పాయింట్ కావాలి. అందుకే చాలామంది ఆఫీసెస్లో ఉన్నది ఒక్కసారి ఇలాగా బద్ధకం విరుచుకుంటాడు. లేకపోతే సిగరెట్ అలవాటు ఉండే వ్యక్తి బయటికి వెళ్ళి సిగరెట్ కాలుస్తాడు, లేకపోతే టీ తాగేసి వద్దాం అంటాడు. అంటే కంటిన్యూస్గా ఇది కంటిన్యూ అవ్వదు, ఎక్కడో దగ్గర రిఫ్రెష్ పాయింట్ కావాలి. అలాగే ప్రతి రోజులో ఒకసారి ఒక పాయింట్ ఉంటుంది. అంటే కొంతమందికి ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలతో గడపడం వల్ల, లేకపోతే కొంతమంది చూడండి ఇంటికి వెళ్ళకుండా బయట ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటారు. జాబ్ అయిపోయాక కొంతసేపు పోయి ఫ్రెండ్తో కొంతసేపు వెళ్ళి ఏదో మందు కొట్టడమో లేకపోతే ఛాయ్ తాగడమో లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడటమో చేస్తాడు. వాడికి ఆ పాయింట్ అయితే కానీ ఆ రిఫ్రెష్మెంట్ అనేది రాదు. ఇంట్లో వాతావరణం బాగుంటే ఇంటికి వెళ్తే బాగుంటుంది వాడికి, బయట ఎక్కడ లేదు. ఇంటికి వెళ్ళిపోతున్నాడు టైంకి అంటే ఇంట్లో సంథింగ్ రిఫ్రెష్మెంట్ పాయింట్ అనేది ఒకటి బాగుంది, అక్కడ సమ్ ట్రిగర్, అక్కడ చక్కగా అమ్మయ్యా నేను రిలాక్స్ అయ్యాననే ఫీలింగ్ కలుగుతుంది. ఓకే, అలా కాకుండా ఇదంతా డేలో గడిచేదైతే మళ్ళీ వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ వన్స్ ఉంటుంది. అందుకే వీక్లీ వన్స్ మనకి హాలిడే ఎందుకు పెడతారంటే వీక్లీ వన్స్ ఒకసారి వాడు రిలాక్స్ అవ్వాలి. ఆ రిలాక్స్ అయ్యేటువంటి పాయింట్లో ఈ పర్సన్ కనుక అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అది దొరకకపోతే మనిషి వెక్స్ అయిపోతాడు. రోజులో గంటలో దొరకట్లేదు, రోజులో దొరకట్లేదు, వీక్లో దొరకట్లేదు, మంత్లో కూడా దొరకట్లేదు. అప్పుడు ఏమైపోద్ది అంటే ఏంటి అసలు మనం దేనికోసం కష్టపడుతున్నాము, పరిగెడుతున్నాము, డబ్బులు సంపాదిస్తున్నాము, ఈఎంఐలు కడుతున్నాము, మేవో బాధ్యతలు నెరవేరుస్తున్నాము, అసలు నేను దేనికి బతుకుతున్నా, ఎక్కడ ఆనందమే లేదు కదా అని కొంతమంది కొన్నిటికి అలవాటు అవుతారు. ఎక్కడ దొరకకపోతే మందుకు అలవాటు అవుతాడు, లేకపోతే బాగా సినిమాలు చూడడానికి అలవాటు అవుతాడు. సినిమాల వల్ల పెద్ద ఎఫెక్టే ఉండదు, కానీ మందు, కొంతమంది కొకైన్, హెరాయిన్ లాంటివి అంత ఇంకా మత్తులోకి వెళ్ళిపోయి ఒక రకమైన స్టేజ్కి వెళ్ళిపోవడం. బాడీకి ఎక్కడో ఒక పాయింట్లో వాడికి క్లియర్ అవ్వాలి, సంథింగ్ ఎనర్జీ, ఒక ఎంజాయ్మెంట్ అనే ఒక ఫీల్ కలగాలి. అది మ్యాక్సిమం మన బాడీ ఏం చేస్తుందంటే నిద్రలో ఇస్తుంది. అది నిద్రలో ఇచ్చేది కాకుండా ఇంకోసారి కోరుకుంటుంది ప్రతి మనిషికి కూడా. అది గనక కరెక్ట్గా వాళ్ళు గనక పట్టుకోగలిగితే బాగుంటుంది. అయితే కొంతమంది జాతకాల్లో వాళ్ళు చేసే పనిని ప్రతిదాన్ని ఎంజాయ్ చేసే లక్షణం ఉంటుంది, వాళ్ళకేమి ఇబ్బంది ఉండదు. ఓకే, వాళ్ళు చక్కగా ప్రతిదాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళకి స్ట్రెస్లో ఉండే యోగాలు కొన్ని ఉంటాయి. అంటే థర్డ్ లార్డ్ వల్ల వస్తుంది. కొంతమంది మూడో అధిపతి పాడయి వీళ్ళ జన్మజాతకంలో యాక్టివ్ అయినప్పుడు వస్తుంది అది. అప్పుడు వాళ్ళకి ఎంజాయ్మెంట్స్ ఉన్నా ఎంజాయ్ చేయలేకపోతారు. ఎలా అంటే ఇంట్లో మంచి ఫ్యామిలీ ఉంది, ఇంకేంటి అంటే లేదు నాకేదో సంథింగ్. ఇంట్లో ఉండే ఫ్యామిలీతో కూడా స్ట్రెస్ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉన్న స్ట్రెస్ ఉంటుంది, ఇంట్లో జాబ్ చేస్తున్న స్ట్రెస్ ఉంటుంది. ప్రతి దానికి స్ట్రెస్ కనెక్ట్ అయిపోద్ది బాడీకి. అలా స్ట్రెస్ కనెక్ట్ అయినప్పుడు మాత్రం ఒకటే ఒక మార్గం ఏంటంటే దైవ మార్గం. నువ్వు దేవత సంబంధించిన ఏదైనా మంత్రం పట్టుకొని, అంటే నీకు మూడో అధిపతి ఎవరయ్యారో ఆ మూడో స్థానాధిపతి యొక్క సంబంధం ఎలా వచ్చిందో తెలుసుకొని దానికి ఆరాధన చేసుకోవాలి. అప్పుడు కానీ స్ట్రెస్ పోదు మీకు. అందుకే స్ట్రెస్ తీసేటువంటి దాంట్లో ఏదైనా ఒక జపమాల తీసుకొని ఆ మంత్రాన్ని అలా చేసుకోవడం ఇంకా అన్నిటికంటే బెస్ట్. లేదు అంటే కొంతమంది ఏం చేస్తారంటే స్ట్రెస్ పోవడానికి మీరు గమనించండి, హారర్ మూవీస్ చూస్తారు, ఒక రకమైన భయమైనటువంటి సినిమాలు. ఆ హారర్ మూవీ చూస్తే దాని ద్వారా కొంతమందికి స్ట్రెస్ ఫీల్ అవుతారు, కొంతమంది క్లియర్ అయిపోద్ది కొంతమందికి. నిజం. లేకపోతే ఇంకొంతమంది ఎలా అంటే
తిక్క పని చేస్తారండి కొంతమంది. ఆ స్ట్రెస్ అంటే ఆ తిక్క పని ఏదో చేయడం వల్ల గొడవ రావడం వల్ల వాడితో అవతలవాడితో గొడవ పెట్టుకున్నాక వీడికి ఫ్రీ అవుద్ది. రకరకాల డిఫరెంట్ వ్యక్తులు అసలు దీంట్లో ఉండేది. అయితే అన్నిటికంటే ఉత్తమమైన మార్గం ఏమిటి అంటే, కొంచెం నీకు వీలుంది, కొంచెం స్పెండ్ చేయడం అంటే కొంచెం అందరితో వెళ్ళి, ఇంకోటి ఏమవుద్దంటే కొంతమందికి అందరిలోకి వెళ్ళలేకపోతుంటారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఓవర్ థింకర్స్ వాళ్ళు. అవతల వాడు ఏం మాట్లాడుకున్నా వీళ్ళ గురించి అనుకుంటున్నారు అనుకుని ఓవర్గా థింక్ చేయడం. వాళ్ళిద్దరు నా గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారు, దీని గురించి అని వీళ్ళు డిప్రెస్ అయిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా రకరకాల కాంబినేషన్స్ని బట్టి రకరకాల వ్యక్తులు తయారవుతూ ఉంటారు గ్రహస్థితిని బట్టి. బట్ ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడే పిల్లల్ని పెంచేటప్పుడే వాళ్ళు ప్రతిదాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి, వర్క్ చేసేటప్పుడు వర్క్ని ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయడం నేర్పించాలి పిల్లలకి. ఎప్పుడైతే మనం ఎంజాయ్ చేయడం నేర్పిస్తామో అప్పుడు ఈ దీనిలో పడడం జరుగుతుంది. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.